పశ్చిమ ప్రాంతం ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుల అధ్యక్ష జలవనరుల శాఖ గురించి మాట్లాడినప్పుడు ప్రతి నీటి బొట్టుకు ఇబ్బంది పడేటువంటి ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిగా శాసనసభ్యుడిగా ఈ యొక్క జలవనరుల శాఖకి ఈరోజు కేటాయింపుల మీద చూస్తే దాదాపు 16,705 కోట్ల అధ్యక్ష. చాలా సంతోషం అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యమంత్రి వర్యులు గతంలో మీరు చూసినప్పుడు 2014-19 సమయంలో నదుల అనుసంధానం మీద మాట్లాడి గోదావరి కృష్ణ అనుసంధానంతో ఆ నీళ్లను పట్టిసీమ ద్వారా ఈరోజు రాయలసీమకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అధ్యక్ష. మరి అధ్యక్ష ఈరోజు నదుల అనుసంధానం అన్నప్పుడు పెద్దలు మీ అందరికీ తెలుసు గోదావరి జనానికి కారకుడు గౌతమ మహాముని అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఒక అపర గౌతముడు లాగా నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు నీళ్ళు ఇస్తే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వైసీపీ నాయకులు ముఖ్యమంత్రిగా పైపులతోటి రాయలసీమకు నీళ్లు ఇస్తారని హేళన చేసిన రోజులు అధ్యక్ష. ఈరోజు వారు మాత్రం ఎవరు కనిపించడం లేదు అధ్యక్ష. ఎందుకంటే మా ప్రాంతానికి ఈరోజు నీళ్లు వస్తున్నాయంటే అది ఆ రోజు దార్శనికతతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం చేసి హంద్రీ ద్వారా మా కర్నూలు పశ్చిమ ప్రాంతానికి ఇచ్చినటువంటి నీళ్లు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కేటాయింపుల విషయంలో రివర్స్ టెండరింగ్ పేరు మీద జలవనరుల శాఖను మొత్తం కుళ్ళబొడిచి మా ప్రాంతానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు అత్యంత కష్టకాలంలో పోలవరానికి కూడా నిధులు లేక పోలవరానికి జీవనాడైనటువంటి ఆ ప్రాజెక్టుని సర్వనాశనం చేస్తుంటే రాష్ట్రంలో ఆ ప్రాంతానికి మాకు ఆర్డీఎస్ రైట్ కెనాల్ కానీ అదే రకంగా ఇతరత్ర గుండ్రేవులు కావచ్చు అదే రకంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి వేదావతి కావచ్చు ఎల్ఎల్సి నీళ్లకు మా ప్రాంత రైతులకు రాయలసీమకు నీళ్ళు ఇచ్చి ఆ రోజు కేటాయింపులు చేసి టెండర్లు కూడా పిలిచినటువంటి ఆ యొక్క ప్రాజెక్టులని కక్ష కట్టి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో అని చెప్పి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ రివర్స్ టెండర్ మీద నాశనం చేసిన పరిస్థితులు అధ్యక్ష. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క బడ్జెట్ ద్వారా ఏదైతే 16,705 కోట్లు నిన్న కూడా ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ మీ ప్రాంతానికి రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికి అనుసంధానం చేసి నదులని నీళ్లని తీసుకుపోయే విధానంలో చాలా ఆలోచనతో ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్క ఎకరా కూడా రైతుకు నీళ్లు ఇస్తామని చెబుతూ ఈరోజు ఒక భరోసా కల్పించేటువంటి పరిస్థితుల్లో చెబుతూ కర్నూలుకు మాత్రం ఎక్కడి నుంచి తేవాలని చెప్పి వారు ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. దీనికి సంబంధించి ఒక అపర గౌతముడు లాగా ఆ రోజు ఎలాగైతే మీరు ఆలోచించారో నదుల అనుసంధానం ద్వారా ఆ రోజు మా ప్రాంతాన్ని నీళ్లు తెచ్చారో ఈ రోజు మళ్ళీ 16,705 కోట్ల రూపాయల కేటాయింపులో ఖచ్చితంగా రాయలసీమకు రాష్ట్రానికి జలవనరుల శాఖకు మళ్ళీ పూర్వవైభవం తెచ్చేలాగా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష. మరి హోంశాఖ అధ్యక్ష ఇక్కడ చూసినప్పుడు మీరు గత ప్రభుత్వంలో మీరు చూస్తే పోలీసు శాఖ వారిని ఏ రకంగా వాడుకున్నారని రాష్ట్ర ప్రజలకి సభ ద్వారా చెప్పాలి అధ్యక్ష. 2 విషయాలు. కనీసం బాడీ ఓన్డ్ కెమెరాస్ ఉంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బాడీ ఓన్డ్ కెమెరాస్ పెట్టి ఒక పారదర్శకతగా పోలీస్ శాఖ వారు చేసేటువంటి డ్యూటీ ఏదైతే నిర్వహణ ఉందో దాంట్లో పారదర్శకంగా ఉండాలని చెప్పి చేసిన కార్యక్రమాల్లో వాటన్నిటిని తొలగించి కేవలం వాళ్ళ సొంత పనులకు తప్పుడు పనులకు వాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్ళేటువంటి పరిస్థితి అధ్యక్ష. కేటాయింపుల విషయం వచ్చినప్పుడు మీరు చూస్తే 8,495 కోట్ల రూపాయలు కేటాయించడం అదే రకంగా శ్రీకాకుళం చిత్తూరు ప్రకాశం రాజమహేంద్రవరంలో ప్రత్యేక పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళిక రూపొందించడం కూడా చాలా హర్షణీయం అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇంకొక విషయానికి అత్యంత కీలకమైన రంగం అధ్యక్ష వ్యవసాయ రంగం అధ్యక్ష. ఇప్పుడే మా మిత్రులు మాట్లాడుతూ చాలా విశదీకరించి దాని మీద మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు వ్యవసాయ రంగంలో మీరు చూస్తే 43,000 కోట్లు దాదాపుగా 402.33 కోట్లు అధ్యక్ష. ఇంత పెద్ద కేటాయింపుల అధ్యక్ష అత్యంత కీలకమైన రంగం వ్యవసాయ రంగం అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు వ్యవసాయం గురించి రైతు భరోసా కేంద్రాల పేరు మీద ఎక్కడ కూడా భరోసా ఇవ్వకుండా రైతుల్ని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సర్వనాశనం చేసే రంగాన్ని కేవలం గంజాయి సాగుకు మాత్రం ఊతమిస్తూ రాష్ట్రం మొత్తం గంజాయి వనాల్ని పెంపొందించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఈ పరిస్థితిలో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు ఏదైతే అనుబంధ రంగాలు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖకు ఈరోజు 10,095.71 కోట్లు, సహకార శాఖకు 308 కోట్లు, అదే రకంగా 26 జిల్లాల్లో గోశాలలకు 13 కోట్లు, ఆక్వా ఉత్పత్తి వ్యయానికి తగ్గించడానికి 1 యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా వ్యవసాయం అనుబంధ పనులకు ఉపాధి హామీ కింద 5,150 కోట్లు, కౌలు రైతులకు పంట రుణాలు 1,400 కోట్ల అధ్యక్ష. ఈరోజు వలసల గురించి మాట్లాడితే అధ్యక్ష మా ప్రాంతం ఏదైతే కర్నూలు ఉందో ఈ రోజుకు కూడా
ఇటు మంత్రాలయం కానీ మా ఎమ్మిగనూరు కానీ పత్తికొండ కానీ ఇటుపక్క ఉన్నటువంటి ఆదోని కానీ ఈ ప్రాంతాల నుంచి ఆలూరు నుంచి కానీ వలసలు పోయే పరిస్థితి అధ్యక్ష. ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో గతంలో నిర్వీర్యం చేసి ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసి దండుకున్న పరిస్థితి అధ్యక్ష. ఈరోజు మళ్ళీ ఈ కేటాయింపులో ప్రత్యేకంగా ఈ కేటాయింపులు ఇచ్చి అక్కడ వలసలు తగ్గించే విధంగా ముందుకు పోవడానికి ఈరోజు హర్షిస్తున్నాం అధ్యక్ష. అదే రకంగా ఇక్కడికి వచ్చినప్పుడు అత్యంత ముఖ్యమైన రంగం అధ్యక్ష. ఇక్కడ చూస్తే మీరు ఏదైతే ఉందో మనకు స్కిల్ సెన్సెస్ అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్కిల్ సెన్సెస్ అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ప్రతి ఒక్క నైపుణ్య గణాన్ని ప్రతి ఒక్కరిని గణాన్ని ఉన్నటువంటి అన్నిటిని కూడా ఈరోజు ముందుకు తీసుకుపోతూ ఏదైతే కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని ఏ రకంగా వారికి సామర్థ్యం ఉంది ఆ గణాన్ని చేయడం అనేది ఐ థింక్ నాకు తెలిసినంతవరకు అధ్యక్ష ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి కార్యక్రమం అధ్యక్ష. ఇటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం ఎవరు చేపట్టలేదు అధ్యక్ష. ఈరోజు మున్సిపల్ శాఖ అధ్యక్ష ఇక్కడ చూస్తే చెత్తకు పన్ను మీద మాట్లాడినప్పుడు రాష్ట్రంలో గుర్తుకొచ్చేది తమరే అధ్యక్ష. ఆ ప్రభుత్వం చెత్తకు పన్ను వేసినప్పుడు ఈరోజు చెత్తని సంపదగా సృష్టించి ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అధ్యక్ష. ఈరోజు ఎంత గొప్ప విషయం అంటే ఈరోజు ఇక్కడ చూస్తే మీరు దాదాపుగా ఇక్కడ కేటాయింపులో 11,490 కోట్ల రూపాయల కేటాయింపు చేసి అమరావతి కళల రాజధాని అయినటువంటి ఇటుపక్క మన సదుపాయాలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ఉద్యోగ కల్పనలు కావచ్చు, ఒక గ్రీన్ సిటీగా ఒక హరిత నగరంగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి యొక్క అమరావతిని సర్వనాశనం చేసి శ్మశానం అని చెప్పి అభివర్ణించి ఈరోజు మాత్రం 3 రాజధానుల పేరు మీద 3 ముక్కలు ఆట ఆడినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ప్రత్యేకంగా 11,490 కోట్లు కేంద్ర సహకారంతో 15,000 కోట్లతో ఆ యొక్క పునాదుల్ని మళ్ళీ నిర్మాణం చేసే విధంగా ముందుకు పోవడం చాలా హర్షణీయం అధ్యక్ష. అదే రకంగా ఇక్కడ చూస్తే అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఆటల అధ్యక్ష, స్పోర్ట్స్ అధ్యక్ష, ఆడుదాం ఆంధ్ర అని రాష్ట్ర ప్రజలతో ఆడుకున్నారు అధ్యక్ష. ఇష్టం వచ్చినట్టు క్రీడల పేరు మీద ఆఖరికి వాళ్ళ ప్రజాప్రతినిధులు ప్రారంభించడానికి పోయినప్పుడు ఆ క్రీడల్లో కూడా కనీసం వాళ్ళు ఆడటానికి కూడా చేతకాక కింద పడి బోర్ల పక్క పడినటువంటి పరిస్థితులు మనందరం చూసాం అధ్యక్ష. ఈరోజు ప్రత్యేకంగా దానికి కూడా కేటాయింపులు చేసి దీన్ని ఈరోజు ముందుకు తీసుకుపోయినందుకు హర్షణీయం అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన శాఖ మార్చులు పయ్యావుల కేసు ఆర్థిక శాఖ మార్చులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చివరిగా అధ్యక్ష 2 విషయాలు అధ్యక్ష ముఖ్యమైనవి. ఈరోజు భారతదేశ ఆత్మ గ్రామాలలో ఉంటుందని చెప్పి వారు చెప్పిన ప్రసంగంలో చెప్పడంతో గ్రామాల పట్ల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వానికి ఎంత నిబద్ధత ఉందో గ్రామాల పట్ల అర్థమైంది అధ్యక్ష. ఈరోజు కేంద్రం కానీ రాష్ట్ర నిధులు కానీ ఏ రకంగా కూడా ఈరోజు ఇవ్వకుండా అన్ని గత ప్రభుత్వంలో సున్నాలు కేటాయింపులు చేయించి ఎక్కడ కూడా ఒక్క స్కీమును ముందుకు తీసుకునే దాఖలాలు లేవు. ఇటు తాగునీరులో కానీ జలజీవన్ మిషన్ కావచ్చు, అదే రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా ఈరోజు రోడ్లు కావచ్చు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అధ్యక్ష. చివరిగా అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అత్యంత ముఖ్యమైన అధ్యక్ష ఇంధన రంగం అధ్యక్ష. ఇక్కడ ఒక మాట చెప్పాలి అధ్యక్ష. ఈ బడ్జెట్లో గతంలో 2014-19 ఉన్నప్పుడు మీరు చూస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఇంధన రంగాన్ని గాడిలో పెట్టి కొన్ని వేల మిలియన్ యూనిట్లు లోటున్నటువంటి ఆ యొక్క రంగాన్ని ఆఖరికి ఛార్జీలు తగ్గిస్తామని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రోజున ఆ రోజు నుంచి ఇంధన రంగాన్ని సర్వనాశనం చేసి కుల్లబొడిచి ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ట్రూ అప్ ఛార్జీలతో ముందుకు పోయే విధంగా పెంచే విధంగా దానికి కారకులు ఎవరంటే గత ప్రభుత్వం